ప్రవీణ్ పగడాల. ఆ పేరు వింటేనే క్రైస్తవ లోకానికి ఒక ధైర్యం. మత గ్రంథాలపై లోతైన జ్ఞానం, చిక్కు ప్రశ్నలకు తిరుగులేని జవాబు. ఓ కాపరిగా, స్వార్థకునిగా, ఆత్మీయునిగా, ఓ స్నేహితునిగా తెలుగు రాష్ట్రాలకే కాదు, ప్రపంచ క్రైస్తవ సమాజానికి దేవుడిచ్చిన ఆస్తి. డిబేట్లో కూర్చుంటే చిరునవ్వుతోనే ఎదుటివారికి చెమటలు పట్టించే నైపుణ్యం, బహిరంగ సువార్తలో సృష్టికర్తను సులువుగా పరిచయం చేసే చాతుర్యం, సంఘ కాపరిగా మాదిరికరమైన జీవితం, ఎందరో అనాథలను చేరదీసి వారికి జీవితాన్నిచ్చిన గొప్ప గుణం. ఎన్నడూ లేని విధంగా డినామినేషన్ భేదం లేకుండా క్రైస్తవ సమాజాన్ని మీ మరణం ద్వారా ఒకటిగా చేసిన ఘనత మీది. మీరిచ్చిన స్ఫూర్తితో కెమెరాల ముందే కాక రాజమండ్రి హాస్పిటల్ దగ్గర ప్రభుత్వ ప్రతినిధులతో సేవకులు న్యాయం కోసం గళవిప్పిన తీరు వర్ణనాతీతం. కొవ్వూరు టోల్గేట్ దగ్గర సీసీ ఫుటేజీలో చివరిసారిగా మిమ్మల్ని చూసిన మేము అదే టోల్గేట్ దగ్గర వీడ్కోలు పలుకుతున్నాము. మీ మరణం స్టెఫన్ మరణాన్ని గుర్తు చేస్తుంది. ఆ మరణం తర్వాత సంఘ విస్తరణ ఎలా జరిగిందో నేటి రాకడ దినాల్లో అదే మాదిరి విస్తరణ జరుగుతుందని ఆశిస్తూ, దేవుని చిత్తం మీ ఆశయం నెరవేరాలని కోరుకుంటూ ఇదే మా కన్నీటి వీడ్కోలు.